పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్నాం క్రీమీ స్క్రాంబుల్. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రీమీ స్క్రాంబుల్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఇక్కడ ఓట్స్ ఉన్నాయి. ప్లెయిన్ ఓట్స్ నేను తీసుకున్నాను. అలాగే కాస్తంత మైదా పిండి, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత వెన్న కూడా వేసేసి ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒకవేళ బ్లెండర్ ఇంట్లో లేకపోతే లైట్గా మిక్సీ చేసుకుంటే 2-3 సార్లు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఏంటి క్రీమీ స్క్రాంబుల్ చేస్తా అంటుంది స్వప్న, కానీ ఓట్స్ వేసింది, పచ్చిమిర్చి వేసింది, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఓట్స్తో లైట్గా బిస్కెట్ టైప్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మనం చేసే క్రీమీ స్క్రాంబుల్ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఎగ్ స్క్రాంబుల్ చేసుకుంటాం కదా, అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నాను. మనమైతే ఏదైనా సరే గుడ్డుతో చేస్తే మొత్తం ఫ్రై చేసుకొని మంచిగా వేయింపుకొని మంచిగా మసాలాలు దండించుకొని తింటాం కదా. అయితే కాంటినెంటల్ స్టైల్ వాళ్ళైతే ఎగ్గుని ఓన్లీ కింద మటుకే వేడి చేస్తారు, పైనంతా పచ్చిగా ఉంటుంది కదా. అలా అని మొత్తం వాళ్ళ స్టైల్లో కాకుండా ఇలా అని మనలాగా మొత్తం ఫ్రై చేయకుండా కొంచెం లిక్విడ్గా చేస్తున్నాను నేను ఈరోజు. అయితే ఎప్పుడు కూడా స్క్రంబుల్ ఎగ్ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంటే దానితో పాటు మంచి టోస్ట్ బ్రెడ్ అయినా సరే, లేదా ఏదైనా కొంచెం మసాలా ఉన్న లైట్ ఫ్లేవర్డ్ ఉన్న బిస్కెట్స్ అయినా సరే ఇస్తే చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం అదే చేయబోతున్నాం. అందుకే బిస్కెట్స్కి నేను పిండి మంచిగా తడుపుకున్నాను. చూడండి, ఇందులో వాటర్ అలా ఏం లేదు కదా, అందుకే ఇక్కడ కాస్తనే పాలు, న్యాచురల్గానే ఓట్స్లో కొంచెం జిగి అనేది ఉంటుంది కదా, సో ఇంకా కొంచెం పాలు యాడ్ చేసామనుకోండి సూపర్గా ఉంటుంది. మీతో మాటల్లో పడి ఇందులో ఉప్పు వేయడమే మర్చిపోయాను. చూసారా, ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఎక్కువ కాదు, లైట్గా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. యాక్చువల్లీ ముందుగానే మనం బ్లెండ్ చేసుకునే దానికన్నా ముందుగానే ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా కలుస్తుంది. నేను మర్చిపోయాను కదా, అందుకే కొంచెం లేట్గా వేశాను. ఇప్పుడు ఈ ఓట్స్ పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో కొంచెం మెల్లిగా ఒత్తుకోవాలి. మనం ఎక్కువగా తడి వేయలేదు కాబట్టి పిండి విరిగిపోతుంది, ఇంకా కింద కూడా అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి కాస్తంత మెల్లిగా మనం ఇలా రౌండ్గా ఒత్తుకున్నాం కదా. చూడండి, అన్ని ఓట్స్ అలా కనిపిస్తున్నాయి కదా. మనం దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నాం కాబట్టి కిందంతా అంటుకుపోతుంది. డైరెక్ట్గా చేతితో తీస్తే అయితే రాదు. నా దగ్గర ప్యాలెట్ నైఫ్ ఉంది, ఇంట్లో ఒకవేళ లేకపోతే నార్మల్ కత్తితో అయినా కొంచెం ఇలా గట్టిగా అంటే వచ్చేస్తుంది. దీన్ని ఒక ప్యాన్లో వేసేసి స్టవ్ ఆన్ చేయాలి. మంట మటుకి కింద కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ మంట ఉంటే కింద బర్న్ అయిపోతుంది. అందుకని కొంచెం తక్కువ మంటలో మెల్లిగా వేయించుకుంటే ఓట్స్ క్రస్ట్ రెడీ అయిపోతుంది. కొంచెం క్రిస్పీగా బిస్కెట్ లాగా ఉంటుంది, కానీ స్వీట్గా కాదు. కొంచెం మసాలా వేసాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ప్యాన్ని ఒక్కసారి వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం చిన్న మంటలో అలాగే ఉంచుతాం, మంచిగా టోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఈ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నూనె వేయకుండా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికంలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు మటుకి వేయకండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లో ఇంకా క్యాప్సికంలో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఇలా స్టీమ్ వచ్చేస్తే మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అందుకని ఎక్కువగా రోస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి, లైట్గా ఉన్న వాటర్ అంతా పోయింది కదా, కొంచెం మనకి ఆవిరి వస్తుంది కదా, అంతే. స్టవ్ చిన్నగా చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకున్నాం.
చూడండి నీళ్ళంతా పోయింది, ఇంకా పొడి పొడిగా ఉంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేయించి పక్కన పెట్టుకున్నాం. అక్కడ బిస్కెట్ కోసం ఓట్స్ అన్ని కరెక్ట్గా కలిపి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 3 గుడ్లు ఉన్నాయి. ఫస్ట్ వీటిని పలగొట్టుకోవాలి. ఈ 3 గుడ్లు పగలగొట్టుకున్న తర్వాత బాగా గిల్ల కొట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్, వేసుకొని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సగం గ్లాసు పాలు కలిపిన తర్వాత తెల్ల మిరియాల పొడి, తర్వాత ఈ గుడ్లకి సరిపడా ఉప్పు కూడా. మొత్తం అన్ని బాగా గిల్ల కొట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ వేడిగా ఉంది. ఇందులో మనం వెన్న, కాస్తంత ఎక్కువ వెన్న ఇందులో వేసుకొని వెన్న చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం బాగా గిల్ల కొట్టి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేయాలి. ఇప్పుడు గిల్ల కొట్టిన ఎగ్స్ని మనం కలుపుతూ ఉండాలి. మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఎగ్ బుజ్జి చేసినప్పుడు మొత్తం బాగా కలుపుకుంటూ ఉంటాం కదా, అలాగే దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కానీ మనం ఇంట్లో బాగా డ్రైగా చేసుకుంటాం కదా, ఎక్కువ మసాలాలు వేసుకొని మొత్తం డ్రైగా చేసుకుంటాం కదా, దీన్ని మటుకి ఫుల్ డ్రైగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా ఫుల్గా ఉడికిపోయినట్టు కాదు, డ్రై అవ్వకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే తీసేయాలి. నేను ముందుగానే మీకు మెన్షన్ చేశాను, ఈరోజు కొంచెం మనం కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నామని. కొంచెం గట్టిగా అవుతుంది కదా, మనం ఇంట్లో పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ కన్నా కొంచెం గట్టిగా చేసుకోవాలి. కింద అస్సలు కూడా బర్న్ అవ్వనివ్వద్దు. చూడండి, కింద అసలు అంటుకోలేదు కదా, అస్సలు అంటుకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ప్యాన్ వేడి ఉంటుంది కదా, ఈ ప్యాన్ వేడికే మిగతా గుడ్డు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని కొంచెం కలుపుకుందాం. చూసారు కదా, కొంచెం వేడికి మిగతా కూడా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇందాక మనం చేసుకున్నాం కదా క్రస్ట్ ఓట్స్ కుకీస్, సో వీటిని ఇలా మనం చీత కొట్టేయాలి. కొంచెం ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలుగా చేసుకున్న కుకీని ఒక పాస్తా ప్లేట్లో వేసేసి ఫస్ట్ కింద వేసి తర్వాత మనం చేసుకున్న స్క్రంబుల్ ఎగ్ని దీనిపైన ఇలా వేయాలి. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ని మనం పైన వేసాం కదా, ఇప్పుడు ఎగ్ పైన మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా బెల్ పెప్పర్ మొత్తం పైన వేసుకొని, అలాగే కొంచెం పైన సన్నగా తరిగి పెట్టుకున్న గింజలు తీసేసిన టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత పైనుండి లైట్గా కాస్త పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఎగ్ ఇంకా మిరియాల పొడి కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా మంచి కాంబినేషన్ కదండి. ఆమ్లెట్లో కూడా ఉట్టి మిరియాల పొడి వేసుకొని ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు పైన కాస్త మిరియాల పొడి, అలాగే కాస్తంత ఉప్పు కూడా. అంతే, క్రీమీ స్క్రాంబుల్ రెడీ అయిపోయింది. క్రీమీ స్క్రాంబుల్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ఓట్స్, మైదా పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, బటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో పాలు, ఉప్పు కలుపుకొని రోల్ చేసుకొని ప్యాన్లో వేసి టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్లు, ఫ్రెష్ క్రీమ్, పాలు, వైట్ పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ ఇంకా గుడ్డు మిశ్రమం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో ముందుగా చేసి పెట్టుకున్న ఓట్స్ కుకీ, వేయించుకున్న గుడ్డు మిశ్రమం వేసి పైనుండి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటే మనకి కావాల్సిన క్రీమీ స్క్రాంబుల్ రెడీ.
అమ్మ చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. వెంటనే మెయిల్ చేయండి. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabruchi. ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన క్రీమీ స్క్రాంబుల్డ్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే వస్తుంది. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.